హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కార్ పార్కింగ్ లాగా బోట్ పార్కింగ్ ఏరియా ఒకటి ఉంది జాందాంలో, అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ బైట్స్. ఇప్పుడు మీరు చూసేదే ఎంట్రన్స్. ఈ నోటీస్ బోర్డులో అన్ని ఇన్ఫర్మేషన్లు మెన్షన్ చేస్తారు. ఈ ప్లేస్ని అంతా యోహ్త్ హాఫెన్ దూక్రా అంటారు. ఇది జాందాంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పెద్ద బోట్స్ అవి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ లెగుస్తుంది. అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. చూసారా, ఇదే బ్రిడ్జ్. ఇది లెగుస్తుంది, పార్ట్ అంతా లెగుస్తుంది. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ ఈ బోర్డులో మెన్షన్ చేశారు. ఇంగ్లీష్లో, డచ్లో కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. మీరు నెక్స్ట్ చూసేది ఈ ప్లేస్లో ఉండే చిన్న హౌస్. ఇందులోనే ఈ బోట్స్ కన్నిటికీ సప్లై అయ్యే కరెంట్ కానీ, వాటర్ కానీ అన్నీ ఇక్కడి నుంచే సప్లై చేస్తారు వీళ్ళు. ఏమైనా రిపేర్ వచ్చినా, ఏమొచ్చినా ఎక్విప్మెంట్స్ అన్నీ ఈ ప్లేస్లోనే ఉంటాయి. చూసారా, సైకిల్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు సైకిల్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ హాలిడే బోట్సే కాదండి, ఇక్కడ బోట్లో స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. పర్మనెంట్గా ఇక్కడే ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇదే వాళ్ళ హౌస్. చూసారు ఎంత పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయో ఇక్కడ. వీటిల్లోనే వాళ్ళు ఉంటారు. అదే కాకుండా ఇక్కడ హాలిడే బోట్స్ కూడా ఉంటాయి. హాలిడే బోట్స్ అంటే మనం ఇక్కడ రెంట్కి తీసుకోవడం కుదరదు, కానీ వీళ్ళు కొనుక్కుని ఇక్కడ పార్క్ చేసుకుంటారు. లైక్ ఓన్ బోట్స్ అన్నట్టు. ఓ 2-3 డేస్ హాలిడే ట్రిప్స్కి వెళ్తారు. మంచి వెదర్ బాగున్నప్పుడు అప్పటికప్పుడు వచ్చి లైక్ ఇక్కడ లేక్స్లో వాటిల్లో సరదాగా జర్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ హాలిడే బోట్సే. ఒక ప్లేస్కి ఇంతని రెంట్ కూడా పే చేస్తారు వీళ్ళు. మంత్లీ ఇంతని చెప్పి పే చేస్తూ ఉంటారు. వీళ్ళు వాడనప్పుడు ఇలా అన్నీ కవర్ చేసేసుకుని వెళ్ళిపోతారు. వాడేటప్పుడు లైక్ వచ్చి 1 డే బిఫోర్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ప్లేస్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. లెంత్, విత్ ప్రకారం అంత ప్లేస్ బోట్కి తీసుకుంటారు కాబట్టి దాని తగ్గట్టు దాని ప్రైజెస్ డిసైడ్ అవుతాయి. చూసారా, నాకు తెలిసి ఇంత పెద్ద బోట్లో వీళ్ళు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. చెప్పాలంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను లోపలికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా అంతాని. సైకిల్స్ కూడా ఈ బోట్లో క్యారీ చేసేస్తున్నారు వీళ్ళు. ప్రతి చోటకి సైకిల్స్ కావాలి వీళ్ళకి. చూసారా, ఇది ఇంగ్లాండ్ బోట్. చాలా ఓల్డ్ బోట్ ఇది. ఈ వీడియోలో మీకు నేను బోట్ లోపల ఎలా ఉంటుంది, ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఏరియానంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ చాలా డిఫరెంట్ బోట్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ హాలిడే బోట్స్. మీకు ఇప్పుడు బ్రిడ్జ్ అది ఎలా లెగుస్తుందో ఏంటో కూడా చూపిస్తాను. చూసారా, ఇలా లెగుస్తుంది ఇది. బోట్ వెళ్ళిపోగానే ఈ బ్రిడ్జ్ అంతా క్లోజ్ అయిపోతుంది. జస్ట్ నార్మల్గా వాకింగ్ పాత్లా అయిపోతుంది. లక్కీగా ఒకళ్ళు నాకు బోట్ చూపిస్తానన్నారు. ఇన్సైడ్ బోట్లో ఎలా ఉంటుందో, ఏం చేస్తూ ఉంటారో, లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో కనుక్కుందాం రండి నాతో పాటు. ఇప్పుడు మనం చూడబోతున్న బోట్ ఇదే. ఇప్పుడు మనకి చూపిస్తుంది. ఆయన పేరు కామర్. ఆయన ఈ బోట్ ఓనర్. ఇక్కడే ఉంటారు వీళ్ళు. ఇదే వాళ్ళ హౌస్. సమ్మర్లో, వింటర్లో కూడా వాళ్ళు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బోట్ గురించి అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు, ఎలాగా ఏంటి అనేది. వాళ్ళు డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ యూజ్ చేస్తారు. లైక్ కార్ లాగా వాటర్ స్టోరేజ్ ఉంటుంది, స్పీడ్ ఎలా వెళ్తుంది అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నాతో పాటు మీరు రండి, బోట్లో ఎలా ఉందో ఏంటో అన్నీ చూద్దాము. ఇప్పుడు మనం చూసేది ఎంట్రన్స్. ఇక్కడ బేసిక్గా ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇది వింటర్లో అంతా క్లోజ్ చేసేస్తారంట. సమ్మర్లో ఈ పైన అంతా కూడా ఓపెన్ చేస్తారంట, ఎందుకంటే నైస్ వెదర్ ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు మనం బోట్ ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము.
ఇదంతా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. Je kunt hem ook weer een zonnetent overheen zetten. మనం సరదాగా బాల్కనీలో కూర్చుని ఎలా ఎంజాయ్ చేస్తామో వాళ్ళు అలా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటర్ని చూస్తూ. ఇప్పుడు మనం ఇన్సైడ్ బోట్లో ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసారంటే మన ఇంట్లో ఎలా ఉంటుందో హాలు, కిచెను, బెడ్రూమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది బోట్ అంతా చూస్తే. బయటికి చూడడానికి ఒకలా ఉంది, లోపల చూస్తే లైక్ ప్రాపర్ హౌస్ లా ఉంది. ప్రాపర్ కిచెన్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లైక్ అంతా చాలా బాగుంది. Alles, we koken elektrisch. మనమైతే హౌస్ లో ఉంటాం, వీళ్ళైతే బోట్ లో ఉన్నారు అంతే తప్ప నాకైతే ఏ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తుంది బెడ్రూమ్. చూసారా ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో. ఈ బోట్ లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయంట. ఇది అందులో ఒక బెడ్రూమ్. Onze salon, hè, zoals het heet. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్న బాత్రూమ్. ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులోనే వీళ్ళు వాషింగ్ మిషన్, డ్రైయర్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూసేది స్టోర్ రూమ్. ఇక్కడే వాళ్ళు లైక్ స్టోరేజ్ స్టఫ్ అంతా అరేంజ్ చేసుకుంటారు. ఇదేమో మీటర్ కాస్ట్ లాంటిది, లైక్ ఇక్కడ ఉండే ఎనర్జీ కానీ వాటర్ కానీ అది యూస్ చేయడానికి. ఎస్, మనం ఫైనల్లీ ఇంజన్ చూస్తున్నాము. ఇదే మెయిన్ ఇంజన్. అక్కడ ఉన్నది బ్యాటరీస్ అండ్ ఇది వాటర్లో 17 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందంట. జనరల్గా అయితే అది చాలా స్లోగా ఉంటుంది, బట్ వాటర్లో అది చాలా స్పీడ్ అంట. ఇది మెయిన్ మోటార్ దీనికి. ఈ ఇంజన్ అంతా స్టెప్స్ కింద ఉంటుంది చూసారు. ఇప్పుడు ఆయన క్లోజ్ చేసి దెన్ మనం పైకి వెళ్తాం. ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం Nou is het nice weather, hè? నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాము. ది బోట్ గురించి కానీ లైక్ ఆ లైఫ్ స్టైల్ గురించి కానీ అంతా. ఇది 40 years ఓల్డ్ బోట్ అంట. ఈయన సెయిలింగ్లో వర్క్ చేసేవారంట. Professional painting. And we have to take ఎవ్రీ 5-6 ఇయర్స్కి ఒకసారి బోట్ అంతా ఫుల్గా క్లీన్ చేసి పెయింట్ వేసి ఆల్మోస్ట్ లైక్ న్యూ బోట్ లాగా రెడీ చేసుకుంటారంట. ఎందుకంటే ఎంత క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తే అంత లైఫ్ టైం వస్తుంది బోట్స్ విషయంలో. always go on holiday that's in true. abroad. They say, oh, we go to Spain and we go to Greece. But Holland is beautiful. That's true. So we like to sail. Okay. And when we're sailing, we stay sometimes a couple days on a where it is nice area. Yeah. We stay there for a couple days, sometimes for a week. And then we go a little bit further. Yeah. And It's our wish. Wherever we want to go, we can if we go. want to go, we Yeah. stay here. Yeah. Okay. And the thing is, I always say, everywhere they're selling bread. వాళ్ళు హాలిడేస్కి వెళ్ళాలన్నా ఇదే బోట్ యూస్ చేస్తారంట. హాలాండ్లో హాలిడేస్కి అయినా లైక్ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ బెల్జియం కానీ లైక్ ఇలాంటి ప్లేసెస్ కూడా ఇదే బోట్ యూస్ చేస్తారంట. కేవలం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ వెళ్ళామంటే అక్కడ బ్రిడ్జెస్ అన్నీ కొంచెం షార్ట్గా ఉంటాయంట. దాని తగ్గట్టు వాళ్ళు బోట్ని అరేంజ్ చేసుకుంటారంట. అంతా ఓపెన్ చేయడం కానీ అదంతా ఆయన అది ఇప్పుడే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Okay. So then we Then, have to take this off, and then it is possible to passing the bridges in France. Okay. So where we can go. And you need to take any special permissions because you are coming from Netherlands and We need is a certificate certificate. that shows that we own the boat. Okay, that's true. They say, okay, you own the boat. Okay. You will ఇలా also పర్మనెంట్ బోట్స్ కానీ హాలిడే బోట్స్ కానీ కొనుక్కోవాలంటే బ్యాంక్ నుంచి లోన్ రాదంట. ఎందుకంటే బోట్తో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు లోన్ ఇవ్వరంట. లైక్ ఓన్గా కొనేసుకోవాలి డైరెక్ట్గా. 2,500 euros a year. year. Okay, 2,500. Yeah, ఇక్కడ పార్క్ చేసుకోవడానికి వాళ్ళు పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అయితే లైక్ ఇయర్కి 2,500 పే చేస్తున్నారంట. లైక్ మంత్లీ 200 euros పే చేస్తూ ఉంటారంట వీళ్ళు మెయింటెనెన్స్కి వాటికి అన్నిటికీ కలిపి. ఎవ్రీ బోట్ రెంటల్ ప్లేస్ డిఫరెంట్గా ఉంటుందంట. ఎందుకంటే లెంత్ విత్ ప్రకారం దాని ప్రైజెస్ డిసైడ్ చేస్తారు. అండ్ డిఫరెంట్ ఓనర్స్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ బట్టి కూడా లైక్ మీరు సెంట్రం దగ్గరగా ఉంటే ఒక రకంగా, లైక్ ఊరికి చివరిలో ఉంటే ఒక రకంగా, దాని తగ్గట్టు ప్రైజెస్ డిసైడ్ అవుతూ ఉంటాయంట. వీళ్ళు ఉండేదైతే సెంట్రం దగ్గరగా ఉన్నారు, అందుకే ఇది ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు ఆయన. We have supermarket. So Nearby Centrum. Centrum. Yeah. And that's what you pay. Okay. I know also. Yeah.
And I saw that you have solar panels also, yeah? So yeah. It's Yeah, that's good. it's interesting, like everything. Yeah, we have everything. We are complete self-supported. ఇప్పుడు మనం చూసే బోటు 15 మీటర్స్ లెంత్ ఉంటుందంట, 4.50 విడ్త్ ఉంటుందంట, 4.80 హైట్ ఉంటుందంట. వెన్ అంతా రిమూవ్ చేసేసాక లోయెస్ట్ 3.10 ఉంటుందంట. అండర్ వాటర్ అంటే పైన కనిపించేది కాకుండా కింద ఉండేది 135 సెంటీమీటర్స్ ఉంటుందంట. దాన్ని డ్రాఫ్ట్ అంటారంట. ఇది 17 కిలోమీటర్స్ ఫాస్ట్ వెళ్తుందంట. ఇంకా ఫాస్ట్ వెళ్తుంది కానీ బట్ డీజిల్ ఎక్కువ తీసుకుంటుందని చెప్పారు. బట్ 17 ఇస్ ద గుడ్ స్పీడ్ అని చెప్పారు వాటర్ లో. Yeah, I take this all off. Yeah. Okay. And 35 centimeters. Okay. Oh, That's like the draft, we call it. draft. Okay. Yeah. Oh. And now she's in the water, 4.80 meters. Okay. So we need high bridges. But in Holland it's నేను not ఈ a problem. బ్రిడ్జెస్ అన్ని ఎలా ఓపెన్ చేస్తారు, లైక్ Yeah, that's మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఏంటి అని అంతా డీటెయిల్స్ కనుక్కున్నాను. వాళ్ళ ప్రతి బోట్ లోని ఒక రేడియో సిస్టమ్ ఉంటుందంట, సిగ్నల్స్ ఇచ్చేది. లైక్ అలా కాకుండా ఇప్పుడు ఫోన్స్ లో కూడా వచ్చింది. దాంతో పంపిస్తే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ సిగ్నల్ పంపిస్తే అది ఓపెన్ చేస్తారని చెప్పారు. లైక్ అది ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు ఆయన చూపించారు. I want an opening. Okay, what are you now? And every ఇంతకీ బోట్ ప్రైస్ ఎంతో మీతో చెప్పలేదు కదండి. ఇది 200,000 యూరోస్ అంట. ఇంకా ఎక్స్పెన్సివ్ బోట్స్ కూడా ఉంటాయని ఆయన చెప్పారు నాతో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా మా అప్డేట్స్ అన్నీ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, వంశీ బైట్స్లో. ఐ హోప్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.